విజ్డమ్ అనేటటువంటి అర్థం. సో ఈ ఫిలాసఫీలన్నింటికీ కూడాను ఏదో ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన ఆ ఫిలాసఫీ వెనక ఉంది, ఆ తత్వశాస్త్రము వెనక ఉంది. ఎన్నో రకాల ఫిలాసఫీస్, స్టాయిసిజం అనేటటువంటి ఒక ఫిలాసఫీ, ఎపిక్యూరియనిజం అనేటటువంటి ఒక ఫిలాసఫీ, ప్లాటోనిజం అనేటటువంటి ఒక ఫిలాసఫీ, అదేవిధంగా లోగోస్ అనేటటువంటి ఒక ఫిలాసఫీ. ఈ విధంగా రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. కానీ ఈ ఫిలాసఫీలు ఒక కాన్సెప్ట్ మాదిరిగానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆలోచన, దానికి ఒక ఆధారము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తుడైనటువంటి యోహాను ఈ ఫిలాసఫీలన్నింటినీ ఆయన ఆసరాగా తీసుకొని ఆ ఫిలాసఫీస్ అన్నింటినీ కూడాను యేసుక్రీస్తు వైపుకు మళ్ళిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి వలన మనకు రక్షణ ఉంది. యేసు